తీసుకొస్తారా? లేదు అంటే ఏం చేయబోతుంది మీ ప్రభుత్వం? ముందుగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడుకోవాలంటే, మనం విభజన జరిగిన తర్వాత ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రత్యేక హోదా గురించి డిమాండ్ గాని, అలాగే తమిళనాడులో చూసాం మనం. ఒక భాష గురించి గాని, వారి సంస్కృతి గురించి కానీ, మొత్తం సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి, అలాగే అక్కడున్న ప్రజలందరూ ఒక తాటి మీదకొస్తారు. ఏ విషయమైనా వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి ఒక తాటి మీదకి రావడం, వాళ్ళందరూ బయటకొచ్చి రోడ్ల మీదకొచ్చి ధర్నాలు చేయడం, డిమాండ్ చేయడం, ఒక మాట మీద నిలబడడం చేస్తుంటారు. కానీ దురదృష్టం కొద్దీ ఏపీలో ప్రత్యేక హోదా కోసం అటువంటి పోరాటాలు గాని, బయటకు వచ్చి ప్రజలు డిమాండ్ చేసింది గాని ఎక్కడా లేదు. అంటే ఎవరి వలన అంటారు? ఒక నాయకులు ఒక సుజాత గారు, పార్టీలో ఒక క్రాస్ క్వశ్చన్, ఎవరి వలన అంటారు? ఎందుకంటే ఏ ఏ రాజకీయ పార్టీ తమ తమ రాజకీయ స్వార్థాల కోసం ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదాని వాడుకున్నాయి అనుకోవాలా? అంటే గత ప్రభుత్వంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అప్పట్లో ముందు ప్రత్యేక హోదా కావాలంది, ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజీ ముద్దంది, ఆ తర్వాత మళ్ళీ హోదా కావాలంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ముందు ప్రత్యేక హోదా కావాలంది, ఆ తర్వాత 22 ఎంపీలు ఇస్తే మేము మెడల వంచి తెస్తామంది, ఆ తర్వాత మేము తేలేము, మా వల్ల కాదు, అదేమంటే బీజేపీకి ఎక్కువ మంది వచ్చాయని. కానీ వాయిస్ వినిపించలేకపోయింది. స్వార్థపూరిత రాజకీయ పార్టీల వలన, వాళ్ళ యొక్క యూటర్న్ డెసిషన్ వలన ప్రత్యేక హోదా మరుగుపడింది అనుకోవాలా ఏంటి? 2014లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే ప్రజల నుంచి కూడా సంపూర్ణమైన మద్దతు రావాల్సి ఉండిందండి. ప్రజలు కూడా ఒక తాటిపైకి వచ్చి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నాం. మా రాష్ట్రాన్ని విభజన ఒక సరైన పద్ధతిలో జరగలేదు, అడ్డగోలుగా జరిగింది కాబట్టి నష్టపోయాం. ఆల్రెడీ ఆర్థికంగా అప్పుల్లో కూరుకుపోయి ఉన్న రాష్ట్రం, లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం, అది కూడా రాజధాని లేదు, ఒక కార్పొరేట్ సంస్థలు లేవు, ఏ హాస్పిటల్స్ కూడా లేవు, కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా లేవు. అన్ని ప్రతిదీ మళ్ళీ నిర్మించుకోవాలి. కొత్త అన్ని కట్టిన ఇంట్లోంచి కట్టుబట్టలతో బయటకు వచ్చినట్టు ఏపీ రాష్ట్రం విడిపోయింది అన్నది పచ్చి నిజం. కాబట్టి ప్రజల నుంచి ఆ డిమాండ్ వచ్చి ఉంటే పార్టీలు కూడా ఖచ్చితంగా అందుకు అనుగుణంగా సపోర్ట్ చేస్తాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రానికి మేలు చేద్దామని చూసే వ్యక్తే కానీ ఆయన మీద ఏవో కేసులు లేవండి ఎవరి దగ్గర కాంప్రమైజ్ అయిపోవడానికి. కాబట్టి ప్రజల నుంచి సపోర్ట్ వచ్చి ఉంటే ఆ రోజు నిజంగా ఆ పరిస్థితులు వచ్చుండేవేమో. దురదృష్టం కొద్దీ అటువంటివి ఏవి జరగలేదు. దాని తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మరి మేము మెడలు వంచేస్తాము, కేంద్రాన్ని ఆటాడిస్తాము అని చెప్పారు. పూర్తి మెజారిటీ ఉంటాయి. మరి 22 మంది ఎంపీలు ఉంటే ఈ 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళినా తన సొంత కేసుల కోసం, బెయిల్ కొనసాగించుకోవడం కోసం, అలాగే బాబాయ్ హత్య కేసు గురించి వాళ్ళ తమ్ముడిని కాపాడడం కోసం ఆయన ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళిందే తప్ప ఏపీకి ప్రత్యేక హోదా సంగతి దేవుడు ఎరగండి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో నడిపించే సంక్షేమ పథకాల విషయంలో కూడా ఇచ్చిన డబ్బుని వినియోగించుకోలేకపోయారు. అంత అసమర్థ ప్రభుత్వం చూసాం మనం. అంటే కొన్ని పథకాల్లో ఉంటే కేంద్రం 70%, ఇక్కడ రాష్ట్రం 30%, వాళ్ళు 80-20 అలా వేసుకునే ఉంటారు. 60-40 ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కానీ, అలాగే రైతులకు ఇచ్చే భరోసా విషయంలో కానీ వారు ఇచ్చినా కూడా ఆ నిధులు ఉపయోగించుకోకుండా కొన్ని కేసుల్లో, కొన్ని శాఖల్లో అయితే ఇచ్చిన నిధుల్ని సంక్షేమ పథకాలు కనుక్కోండి ఇంకా దేనికో డైవర్ట్ చేసేసి కనీసం ఇచ్చిన నిధులను కూడా ఖర్చు పెట్టుకోలేని అసమర్థులు, దద్దమ్మలు గత పాలనలో ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు ప్రత్యేక హోదా ఏం అడుగుతారు, ఏం సాధిస్తారు? ఇక్కడికే 10 ఏళ్ళు. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఏం చెప్తారు? ఇప్పుడు ప్రత్యేక హోదా వస్తుందంటారా? ఎందుకంటే ఒకటి గత ప్రభుత్వం తప్పిదాలు చేయడం వల్లనే 2014లో ప్రభుత్వం తప్పిదాలు చేసింది అనుకునే వైసీపీకి అధికారాన్ని కట్టుబెట్టారు ప్రజలు. ఆ తర్వాత 2019లో వైసీపీకి అధికారం కట్టుబెట్టారు. 2024లో వైసీపీ తప్పిదాలు చేయడం వల్లనే మళ్ళీ మీ కూటమి ప్రభుత్వానికి జై కొట్టారు జనాలు. అనేది ప్రత్యేక హోదా అనేది అప్పట్లో రాలేదు, ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి వచ్చే అవకాశం ఉందా రాదా ఏమనుకుంటున్నారు మీరు? ఎందుకంటే ఇప్పుడు అవునన్నా కాదన్నా అడగందే అమ్మైనా అన్నం పెట్టదనే మాట వాస్తవం సుజాత గారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరి పక్కన నితీష్ గారు అడుగుతున్నారు, మరి ఆధారపడి ఉంది ఈ రోజున బీజేపీ పార్టీ నితీష్ గారు ప్రభుత్వం మీద కానీ, మీ చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం మీద కానీ ఆధారపడి ఉంది. ఇలాంటి టైంలో అడిగితేనే కదా మరి ప్రత్యేక హోదా అయినా వచ్చేది, కాబట్టి అడగమంటున్నారు. తప్పేముంది దానిలో? ప్రత్యేక హోదా విషయం అంటే ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది సార్ రాష్ట్రం విడిపోయి. పైగా ప్రత్యేక హోదా ఇవ్వడానికి మన క్రైటీరియా కూడా కొన్ని మ్యాచ్ అవ్వట్లేదు.
పైగా ఒక్క రాష్ట్రంతో ముడిపడిన సమస్య కాదు ఇది. ఒక్కళ్ళు అడిగారంటే దాదాపు మిగిలిన రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా అడిగే పరిస్థితులు ఉన్నాయి. అంటే మన రాష్ట్రం కంటే కూడా ఆర్థికంగా వెనుకబడిన కొన్ని రాష్ట్రాలు అంటే విడిపోయిన అంటే రాష్ట్రాలు ఇప్పుడు ఉన్నాయి సుజాత గారు కాబట్టి మీరు అందరికీ చెప్పింది ఇచ్చేయాల్సిన చెప్పింది పరిస్థితి. బాగుంది. ఒకవేళ నితీష్ కుమార్ గారు సాధిస్తే అప్పుడు మరి మీ రాష్ట్రానికి తెచ్చుకుంటారా? ఆంధ్రప్రదేశ్కి నితీష్ కుమార్ గారు బీహార్కి వస్తే బీహార్కి ఇస్తే కనుక ఏపీకి కూడా ఖచ్చితంగా వస్తుందండి. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం యొక్క వాళ్ళకి ఉన్న ఇబ్బందే అది కదా. ఒకళ్ళకి ఇస్తే ఖచ్చితంగా ఇంకొకరికి ఇవ్వాలి. ఒకళ్ళిద్దరితో సరిపోదు. అక్కడ 3-4 రాష్ట్రాలు రెడీగా ఉంటాయి ప్రత్యేక హోదా. సో వీటి బడ్జెట్ సమస్య ఇవన్నీ వస్తాయండి. అంటే మనం ఏదో మీరు మేము అదే వైసీపీయో టీడీపీయో ఇటు మనం పంతాలకు పోయి అడిగితే అయ్యేది కాదు. అక్కడ కేంద్ర ప్రభుత్వంలో మిగతా అన్ని రాష్ట్రాలు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు కాబట్టి సో అది చాలా విషయాలతోటి ముడిపడిన సమస్య. అలాగే ప్రత్యేక హోదా అని పేరు పెట్టకపోవచ్చు, కానీ ప్రత్యేక హోదాలో ఇచ్చినటువంటి రాయితీలు కానీ అలాగే మనకి ఇవ్వాల్సిన నిధులు కానీ మనం అన్ని తెచ్చుకునే ప్లాన్ లోనే ఇటు కూటమి నాయకులు ఉన్నారు. సో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి అదేవిధంగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుని దాన్ని అభివృద్ధి చేసేటట్టు చూసి రాజధాని డెవలప్ చేసి ఇవన్నీ కూడా చేసి సరైన నిధులు తెచ్చుకుంటామని చెప్తున్నారు మీరు, అంతేనా? అదే సార్ నేను చెప్తున్నాను. బందర్ పోర్టు నిర్మాణం చేసుకుంటాం, అమరావతి నిర్మించుకుంటాం, అలాగే పోలవరం కంప్లీట్ చేసుకోవడం, అలాగే రాష్ట్రానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్న ప్రెస్ మీట్ లో పెట్టడం జరిగింది. అంటే 70-30% ఉండేది, అట్లా కాకుండా మేము 90-10% అడుగు, అంటే కేంద్రం సహకారం 90% ఇచ్చి మేము 10% వేసుకునేటట్టు బడ్జెట్, ఎందుకంటే లోటు బడ్జెట్ లో ఉన్నాం కాబట్టి ఆ విధంగా మేము మాట్లాడుతూ ఉంటున్నారు. అలాగే ప్రతి శాఖలోనూ అలాగే మనకు రావాల్సిన 1000 రూపాయలు అంటే మనం 10,000 తెచ్చుకునేటట్టు చూసుకుంటున్నాం తప్ప నేను ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలి లేదంటే మా అవసరం ఉంది కాబట్టి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తాం, ఇటువంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఈ కూటమి నాయకులు చేయరండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తెచ్చుకోవాల్సినవి అన్ని అటువంటి